హల్లెలూయా. క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడికి సీట్ వస్తుందో రాదనేసి నేను ఎంతో చింతించాను. తర్వాత నేను ఎంతో బాధపడ్డాను కూడా. అంటే నేను డబ్బులు కట్టుకొని నేను చదివించలేను. కానీ నా దేవుడికి నేను అడిగాను, ప్రభువా నేనైతే నా బిడ్డను చదివించలేను, నేను డబ్బులు కట్టలేను, నీ చిత్తం ఏదయ్యిందో నా బిడ్డ పట్ల జరిగించండి ప్రభువా అనేసి నేను ప్రార్థన చేశాను. చేసినప్పటికీ అది కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అవుతూనే వస్తుందన్నమాట. నాకేమో టెన్షను భయము వేస్తుంది. అమ్మ నేను ఇక్కడ ఏదైనా చదువుకుంటానమ్మా, లేదంటే నేను ఇక్కడ గుడ్ల మీద ఒక కాలేజ్ ఉంది కదా, కొన్ని దానికైనా వెళ్ళిపోతాను, నువ్వు బాధపడకు అని అన్నాడు. అని అన్నప్పటికీ నేను కూడా దేవుడికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పటికీ ఈ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు నేను పనిచేసిన చోట మా మేడం మున్ను మా సారు వాళ్ళు ఏమన్నారంటే, పోనీ నీ గవర్నమెంట్ సీటు రాకపోయినప్పటికి కూడా నువ్వు గవర్నమెంట్ నుంచి నీకు స్కాలర్షిప్ వస్తుంది కదా, అది నువ్వు ప్రైవేటు కాలేజీలో పెట్టించుకో, హాస్టల్ అంటావా దానికి ఫీజు మేము కడతాంలే అని అనేసి అన్నారు. అన్నప్పటికీ నాకు అది నచ్చలేదు. మళ్ళీ నేను ఆ మాట వినిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ప్రభువా నీ నుంచి నాకు సాక్ష్యం కావాలి, ఎందుకంటే నువ్వు నాకు సాయం చేయాలి. నాకు ఈ లోకమైన మనుషులతో సాయం చేస్తే నేను మళ్ళీ బాధపడతాను, మళ్ళీ వాళ్ళకి బానిస అయిపోతాను. నాకు అది వద్దు. నువ్వు నాకు సాయం చేసావు అనుకో, ఇగో చూడు దేవుడు నమ్ముకున్నారు, దేవుడు తనకి ఎంతగా సహాయం చేశాడు, ఒక్కదాయి కష్టమైనప్పుడు కూడా చాలా సాయం చేసి నేను సాక్ష్యం పొందాలి ప్రభువా, నాకు ఆ సాక్ష్యం దయచేయండి. నాకైతే మనుషుల సాయం మాత్రం నాకు అవసరం లేదు, నీ చిత్తం ఏదైందో నా అందును నా బిడ్డ అందు నా కుటుంబం అందును జరిగించండి అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటుందని ఆ క్షణం కూడా ప్రార్థన చేశాను. అయితే మరుసటి రోజు సీట్ వచ్చినప్పటికీ అంటే ఇదే ఆదివారం రోజు సీట్ వచ్చిందనేసి మళ్ళీ మా అబ్బాయి చెప్పాడు. కానీ కాలేజీ లేదన్నారు. కాలేజీ లేదు అని అంటే నేను అప్ అండ్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ ఆ పిల్లడు మాత్రం నేను అప్ అండ్ డౌన్ చేస్తే నేను అస్సలు చదవలేనమ్మా అని అనేసి అన్నాడు. నేను అక్కడే ఏదో రూమ్ తీసుకొని ఏదో ఉంటాను తప్ప నేను చదవలేను అని అనేసి అన్నాడు. దానికి కూడా మళ్ళీ మా మేడం వాళ్ళు పోనీ బస్ టికెట్ అనేది నేను మంత్లీ నేను కడతానులే, నువ్వు పాస్ పెట్టుకొని అనేసి అన్నారు. సరేలేండి అనేసి నేను మళ్ళీ ప్రార్థన చేసినప్పటికి కూడా దేవుడు చాలా అద్భుతంగా సాయం చేశాడు. అక్కడికి వెళ్ళగానే ఒక సిస్టర్ గారు, ఆవిడ కూడా క్రిస్టియన్సే, ఆవిడ అన్నారు, మీ అబ్బాయిని ఇక్కడ హాస్టల్ ఉందండి, బీసీ హాస్టల్, అక్కడ మీరు జాయిన్ చేస్తారా అని అంటే జాయిన్ చేస్తారండి, ఎక్కడ ఉన్నదంటే దానికి అప్లికేషన్ కూడా ఆవిడే చూపించింది. అప్లికేషన్ అప్పటికప్పుడు నింపేసి అక్కడ పెట్టేసాము. మళ్ళీ మొన్న 1వ తారీఖున వచ్చేయమ్మని అన్నప్పటికీ మేము వెళ్ళినప్పటికీ అప్పటికే అప్లికేషన్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్లికేషన్ కూడా ఆవిడ తీసుకోవట్లేదు. కానీ ఆ క్షణము దేవుడు నాకు ఎంత సహాయం చేశాడంతే నా బాధనంతా అర్థం చేసుకొని, నిజంగా ఒక నిజమైన భార్య, ఒక నిజమైన భర్త వాళ్ళ మనసులు ఎలాగ అర్థం చేసుకున్నాను, ప్రతి విషయంలో కూడా నేను బాధపడిన ప్రతి విషయంలో కూడా నా దేవుడు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు, ఎంత సాయం చేస్తున్నాడు. అతను నేను చాలా కృతజ్ఞతగా ఉండాలి. నేను ఇంకా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నేను విని ఆయన మార్గంలో నడిచి ప్రతి ఒక్క ఆత్మను కూడా ఆయన సన్నిధికి తేవాలని నాకు దేవుడి పట్ల ఇంకా విశ్వాసం కలిగి అవిశ్వాసంగా ఉండక నా వల్ల ఒక ఆత్మ అయినా సరే సంఘానికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సంఘం అంతా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు కాబట్టి నేను నా బిడ్డని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడని నమ్ముతున్నాను. ఆమేన్.